హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని తెలుగు మీడియంలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ సిరీస్లో భాగంగా ఈరోజు 9th January హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, మీరు గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ లేదా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి కానీ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ యాక్చువల్గా కోర్స్ ఫీ వచ్చేసి సివిల్స్కి 80,000, గ్రూప్ 1కి 70,000, గ్రూప్ 2కి 30,000. కానీ మీకు సంక్రాంతి ఆఫర్ కింద, బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్ కింద మీకు ఈ కోర్స్ ఫీ అనేది చాలా రెడ్యూస్ చేయడం జరిగింది. సో సివిల్స్ది ఫీ వచ్చేసి ఓన్లీ 64,000 రూపీస్ మాత్రమే, అండ్ గ్రూప్ 1ది ఓన్లీ 56,000 రూపీస్, అండ్ గ్రూప్ 2ది కేవలం 24,000 రూపీస్కే మీకు టోటల్ కోర్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంక్రాంతి ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీరు వీటిల్లో ఏ కోర్సెస్కైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే బిఫోర్ 15th January, ఈ మంత్ 15th లోపు మీరు ఈ కోర్సెస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ డిస్కౌంటెడ్ రేట్స్కే మీరు ఈ కోర్సెస్ని తీసుకోవచ్చు. అండ్ దట్టు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మెన్షన్ చేయబడిన ప్రతి ఒక్క కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏమవుతుంది అంటే, మీరు ఒక్కసారి కోర్స్ ఫీ పే చేసినట్టయితే దెన్ మీరు మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత కానీ ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ మీరు అటెంప్ట్స్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా మీకు అప్డేటెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి. మళ్ళీ ఓల్డ్ క్లాసెస్ రికార్డెడ్వి మాత్రమే ఇవ్వడం అని కాకుండా అప్డేటెడ్ క్లాసెస్, ఈవెన్ లైవ్ క్లాసెస్ని కూడా మీరు వినొచ్చు, బట్ వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ. మీరు ఇంకేం పే చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చేసినట్టయితే సరిపోతుందన్నమాట. సో మీకు ఇది చాలా అప్డేటెడ్ క్లాసెస్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ యూపీఎస్సీ కానీ మిగతా ఎగ్జామ్స్ అయినా ఈ మధ్య మోర్ దాన్ 1 అటెంప్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో యూ కెన్ సేవ్ మనీ. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా డెమో సెషన్స్ వినాలి అని అనుకున్నా కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మేడంకి కాల్ చేస్తే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తారు. ఆర్ ఫీ పేమెంట్ గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాప్లో ఉన్నటువంటి మిగతా రిమైనింగ్ కోర్సెస్ కూడా మీకు కనపడతాయి. సో మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు, ఆర్ మీరు అక్కడి నుంచే డైరెక్ట్గా పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. అండ్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని 1 by 1 డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి UN ఒక నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. సో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారము భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలు మరియు దానికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్టికల్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, మన భారతదేశ వృద్ధికి సంబంధించి ఎకనామిక్ గ్రోత్ అంటాం కదా, సో ఎట్లా ఉండబోతోంది, ఎంత ఉండబోతోంది అని చెప్పి ఒక అంచనా వేసి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ నివేదిక అనే దాని గురించి అంటే దాంట్లో ఈ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది అనే దానికి సంబంధించి మనకి న్యూస్లో రావడం జరిగింది. అసలు ఏం చెప్పింది, ఎంత అని చెప్పింది, ఎలా ఉంది, దాన్ని బట్టి మన ఆర్థిక పరిస్థితుల్ని మనము ఒక అంచనాకు రావచ్చు, భారతదేశ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి. సో వీటన్నిటి గురించి మనము ఈ ఆర్టికల్ ప్రకారం చూద్దాం. ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా ఇది ఒక ఫ్యాక్ట్ లాగా మనము ఎందులో అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సిలబస్ ప్రకారం చెప్పాలి అంటే GS 3 కిందికి వస్తుంది. GS 3లో మన ఇండియన్ ఎకానమీ ఉంది కదా, ఆ పేపర్ కిందికి వెళ్తుంది అనమాట ఇది. సో ఇది సిలబస్ వైజ్ చూస్తే అలా, కాకపోతే మనకి ఇది ఒక ఫ్యాక్ట్ లాగా మనము ఆన్సర్లలో ఉపయోగించుకోవడానికి యూజ్ అయ్యేటువంటి విషయం ఇది. సో విషయం ఏంటి అనేది చూద్దాము. UN యొక్క అంచనా, ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2% అని చెప్పింది, అభిప్రాయపడింది. సో UN అభిప్రాయం ప్రకారము మన భారతదేశ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉండబోతుందంటే 7.2% అని చెప్పిందనమాట. అసలు ఈ నివేదిక ఇచ్చిండేది ఎవరు, ఈ వృద్ధి అంచనాలు, దానికి సంబంధించిన కొన్ని కీ ఫ్యాక్ట్స్, కీలక వాస్తవాలు ఏంటి అని అంటే, ఐక్యరాజ్య సమితికి సంబంధించి
ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం, UNDESA అంటాం. అంటే UNDESA అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ విభాగం. ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2026 వీళ్ళు ఒక రిపోర్ట్ని ప్రచురించడం జరిగింది. UNDESA వాళ్ళు ఏం రిపోర్ట్ అది? వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2026 అని. అంటే ప్రపంచం యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మొత్తం ప్రపంచంలో, ఇండియాదనే కాదు, అండ్ ప్రాస్పెక్ట్స్ అంటే ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు. దాని ప్రకారము 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి గాను, ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ యొక్క GDP వృద్ధి రేటు 7.2%గా ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. ఎంతుంది? 7.2% అని చెప్పి ఈ నివేదిక ప్రకారం మనకి తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మనకు నిన్న న్యూస్లో ఒకటి వచ్చింది, భారత ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దాని ప్రకారం మన ఆర్థిక వృద్ధి రేటు 7.4%. సో మనమేమో ఆర్థిక వృద్ధి రేటు ఎంత అనుకుంటున్నాము? 7.4%. అయితే UN ప్రకారం ఇది 7.2%. అంటే స్లైట్గా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. భారత ప్రభుత్వం అంచనా వేసిన 7.4% కన్నా ఇది స్వల్పంగా తక్కువగా వీళ్ళు అంచనా వేయడం జరిగింది. ఇంకా మధ్యకాలిక అంచనాలు అని చెప్పి ఇచ్చారు, బట్ ఇది మనకంత నెసెసిటీ కాదు. సరే, అయితే ఇప్పుడు 7.2% ఆర్థిక వృద్ధి రేటు అన్నాం కదా. ఇప్పుడు ఈ వృద్ధికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది చూద్దాం. వృద్ధి రేటు బలంగా ఉండటానికి UN గుర్తించినటువంటి అంశాలు ఏంటి అంటే, 1 దేశీయ వినియోగం, 2 ప్రభుత్వ పెట్టుబడులు, 3 GFCF స్థూల స్థిర మూలధన కల్పన. సో ఈ 3 కారణాలను ఆర్థిక వృద్ధికి గల కారణాలుగా UN గుర్తించడం జరిగింది. ఎందులో? భారతదేశంలో. ఫస్ట్ది ఏంటి? దేశీయ వినియోగం. అంటే భారతీయుల యొక్క కొనుగోలు శక్తి మరియు వినియోగము స్థిరంగా ఉండడం. భారతీయుల యొక్క కొనుగోలు శక్తి స్థిరంగా ఉందన్నమాట. సో కాబట్టి కొనుగోలు శక్తి బాగున్నంత వరకు ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి? ప్రభుత్వ పెట్టుబడులు. ప్రభుత్వము కొన్ని రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెడుతోంది. ఏంటా రంగాలు అంటే, భౌతిక మౌలిక సదుపాయాలు, అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ రోడ్లు, రైళ్ళు వేయడము, అట్లాంటివి బాగుపడితే ఆటోమేటిక్గా ఈ మొబిలిటీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆర్థిక వృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. తర్వాత డిజిటల్ మౌలిక సదుపాయాల మీద కూడా ఖర్చు పెడుతోంది. తర్వాత రక్షణ రంగం మీద, తర్వాత పునరుత్పాదక ఇంధనం, ఈ 4 మీద ప్రభుత్వం యొక్క పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కూడా ఆర్థిక వృద్ధి ఉంటుంది. అండ్ నెక్స్ట్ GFCF గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, అంటే స్థూల స్థిర మూలధన కల్పన అంటాం. 2025లో పెట్టుబడుల స్థాయి ఈ స్థూల స్థిర మూలధన కల్పనలో చాలా బలంగా కొనసాగింది. కాబట్టి ఆర్థిక వృద్ధి ఎంత? 7.2%గా చెప్తోందన్నమాట. మనము భారత ప్రభుత్వం ప్రకారం అది ఎంత ఉంది? 7.4%గా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అమెరికా సుంకాల ప్రభావం దీని మీద ఉంది. అమెరికా విధించే సుంకాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వృద్ధి దెబ్బతినకపోవచ్చు అని UN పేర్కొనింది. సో అమెరికా సుంకాల వల్ల దెబ్బతినే రంగాలు ఏవనంటోంది అంటే, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు వంటి ఎగుమతులపైన దీని ప్రభావం ఉండొచ్చు. కానీ దేశీయ డిమాండ్ మరియు ప్రభుత్వ పెట్టుబడులు ఈ సుంకాల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేస్తున్నాయి. అంటే ఇవి ఒక కవచంలాగా పనిచేస్తున్నాయి. ఏవి? దేశీయ డిమాండ్ మరియు ప్రభుత్వ పెట్టుబడులు. దేని నుండి నష్టాన్ని కాపాడడానికి కవచం ఇవి. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు వంటి ఎగుమతులపైన అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల దెబ్బతింటాం కదా, అక్కడ జరిగిన నష్టాన్ని ఇవి పూడుస్తున్నాయి అని అంటున్నాం. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో 18% వాటా అమెరికాకే ఉంది. కాబట్టి సుంకాలు దీర్ఘకాలం గనక కొనసాగితే ఇది మధ్యకాలికంగా ముప్పుగా మారచ్చు. ఇప్పుడైతే ఇవి కవర్ చేస్తున్నాయి, కానీ ఒకవేళ అమెరికా కనుక ఇట్లాంటి సుంకాలు విధించడం ఇలాగే కనుక కంటిన్యూ అయితే మన ఎగుమతుల్లో 18% వాటా అమెరికాకే ఉంది. కాబట్టి
ఈ సుంకాలు ఇట్లే కనుక కంటిన్యూ అయితే అది ముప్పుగా మారే ప్రమాదం ఉంది మన ఆర్థిక పరిస్థితికి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? బాహ్య డిమాండ్ మరియు వైవిధ్యీకరణ. సో మనం ఏం చేయాలి? అమెరికా పైనే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భారత్కు మద్దతు లభిస్తోంది. యూరప్ మరియు పశ్చిమాసియా ఈ ప్రాంతాల నుండి భారత్ వస్తువులకు బలమైన డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ డైవర్సిఫికేషన్, వైవిధ్యీకరణ, అంటే కేవలం ఒక దేశంకి మాత్రమే మనం ఎగుమతులు ఎక్కువగా పంపించడం వల్ల ఒకవేళ ఆ దేశం కనుక ఇట్లాంటి సుంకాలు పెడితే మన ఎగుమతులు మొత్తం కొలాప్స్ అయిపోతాయి కదా. అట్లా కాకుండా ఒక దేశం అని కాకుండా రకరకాల దేశాలకు మన ఎగుమతుల్ని పెంచుకోవాలి. ముఖ్యంగా ఈ పశ్చిమాసియా, యూరప్ ఇట్లాంటి వాటిల్లో మన వాటికి డిమాండ్ ఉంది కాబట్టి వాటికి ఎక్కువగా పంపించాలి. అంతేకాకుండా జీసీసీ దేశాలు అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటాం, గల్ఫ్ సహకార మండలి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యీకరించుకోవడానికి చేస్తున్న పెట్టుబడులు పరోక్షంగా భారత్కు మేలు చేస్తున్నాయి. సో వీళ్ళు వైవిధ్యీకరించుకోవాలి అని చెప్పి భారత్తో చేతులు కలిపే అవకాశం ఉంది కాబట్టి అది మనకు హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ రకంగా మనము యూరప్, పశ్చిమాసియా, జీసీసీ దేశాలతోటి మనం మంచిగా ఉంటూ మన వైవిధ్యీకరణ చేసుకుంటూ కేవలం అమెరికా మీద మనం డిపెండ్ కావడాన్ని మనం తగ్గించుకోవాలి. తర్వాత ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నిటిలోనూ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోంది. అన్నిటికన్నా ఎక్కువగా వృద్ధి చెందుతున్న దేశం ఏది అనంటే భారత్. సో చైనాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఒత్తిడి కారణంగా 2025 ప్రారంభంలో అక్కడ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు చైనాతో కంపేర్ చేసుకుంటే మనదే బెటర్గా ఉంది, ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యి పెట్టుబడులు తగ్గిపోయాయి అన్నమాట చైనాలో. సో ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏది ఆర్థిక పరంగా అంటే భారతదేశం. సో దాన్ని మనం అట్లాగే నిలబెట్టుకోవాలి. అండ్ ప్రభుత్వం చేపడుతున్న పన్ను సంస్కరణలు వృద్ధికి మద్దతిస్తాయి. అంతేకాకుండా మానిటరీ ఈజింగ్, ద్రవ్య సడలింపు, ఇది బాహ్య వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవడానికి కొంచెం సహాయపడుతుంది, అమెరికా విధించే సుంకాలు ఇట్లాంటి వాటిని. తర్వాత తయారీ మరియు సేవల రంగం, ఇవి వృద్ధికి మూల స్తంభాలుగా నిలుస్తాయి అని చెప్పి యుఎన్ అంచనా వేసింది. తయారీ రంగము, సేవల రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, ఇవి రెండు కూడా ఆర్థిక వృద్ధికి మూల స్తంభాలు అని చెప్పి యుఎన్ అభిప్రాయపడింది ఈ రిపోర్ట్ ప్రకారము. సో ఫైనల్గా మనం ఏమంటున్నాము అనంటే ప్రపంచ వాణిజ్య ప్రతికూలతలు మరియు సుంకాల అనిశ్చితి ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనా బలంగా ఉంది. దేశీయ డిమాండ్ మరియు ప్రభుత్వ మౌలిక సదుపాయాల ఖర్చు ఈ వృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. అయితే ఎగుమతుల కోసం అమెరికాపై ఉన్న అధిక ఆధారపడటం భవిష్యత్తులో కొంత ప్రమాదకరం కావచ్చు. కాబట్టి ఎగుమతి మార్కెట్ల వైవిధ్యీకరణ భారత్కు అత్యంత అవసరం. సింపుల్గా క్రిస్ప్గా చెప్పాలి అని అంటే ఏంటి, ఏమని అంచనా వేసింది? 7.2%. సో దీనికి రీజన్స్ ఏమని చెప్పింది? మనకి లోకల్గా మనకి స్వదేశీ డిమాండ్, దేశీయ డిమాండ్ బాగుంది. దేశీయంగా చూస్తే డిమాండ్ బాగుంది. రెండోది ఏంటి? ప్రభుత్వ పెట్టుబడులు బాగున్నాయి. సో అదొక రీజన్. మూడోది ఏంటి? జిఎఫ్సిఎఫ్, ఇది బాగుంది. సో ఈ 3 కారణాల వల్ల మనకి అమెరికా విధిస్తున్న సుంకాలు ఇట్లాంటివి, అమెరికా సుంకాలు ఎక్కువగా విధించడము ఇట్లాంటివి చేస్తున్నా కూడా, అమెరికా ఇట్లాంటి పనులు చేస్తున్నా కూడా మనకి ఇవి 3 బాగున్నందుకు దీన్ని మనం ఓవర్కమ్ చేసి మరీ 7.2% వృద్ధిని సాధించవచ్చు. కాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఈ అమెరికా మీద 18% ఎగుమతుల మీద డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి ఇంత పెంచుకోకుండా మనం ఏం చేయాలి అని అంటున్నాము? వైవిధ్యీకరణ అనేది మనకి చాలా అవసరము. అప్పుడైతే మనం ఇంకా మంచి ఆర్థిక వృద్ధిని అందుకోగలము. ఎగుమతి మార్కెట్ల వైవిధ్యీకరణ అనేది భారత్కు అత్యంత అవసరమైన విషయం ఇప్పుడు అని చెప్పి ఓవరాల్గా UNDESA ఇచ్చిన నివేదిక తెలపడం జరిగిందనమాట. సో ఇది ఫస్ట్ ఆర్టికల్. ఓకే, సో ఇది UN భారత్ వృద్ధి రేటు అంచనా అని చెప్పి వచ్చింది కదా మనకి, ఇది మెయిన్ ఆర్టికల్ అనమాట.
యుఎన్ ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనా మరియు దానికి సంబంధించిన విశ్లేషణ మనం ఈ ఆర్టికల్ ప్రకారం చూడడం జరిగింది. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. రెండో ఆర్టికల్ ఏంటి అని అంటే, ఇది ఒక పర్సన్ న్యూస్లో ఉన్నారు. ఆయన గురించి మనకి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో టోటల్గా 3 ఆర్టికల్స్ వచ్చాయి. సో ఆ మూడిటి దృష్ట్యా మనం ఆ వ్యక్తి గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చూడాలి దాని గురించి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అదేంటి అని అంటే, ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ గారి మరణం మరియు పశ్చిమ కనుమల పరిరక్షణపై ఆయన చేసిన పోరాటంపై సమగ్ర విశ్లేషణ. సో మాధవ్ గాడ్గిల్ గారు చనిపోవడం జరిగింది. ఈయన వెస్ట్రన్ ఘాట్స్ కన్జర్వేషన్కి సంబంధించి వేసినటువంటి ఒక కమిటీకి ఈయన హెడ్. అండ్ గాడ్గిల్ రిపోర్ట్ అని అంటాం, గాడ్గిల్ రిపోర్ట్ ఆన్ వెస్ట్రన్ ఘాట్స్ కన్జర్వేషన్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది. చాలా 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 ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది. సో ఆయన ఈ వెస్ట్రన్ ఘాట్స్ గురించి, పశ్చిమ కనుమల గురించి, వాటి యొక్క సిచ్యువేషన్ అంటే లైక్ అవి ఎట్లున్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి, భారతదేశానికి అవి ఎంత దోహదపడుతున్నాయి అనే దాని గురించి, అండ్ వాటికి ఉన్నటువంటి ముప్పుల గురించి, వాటిని ఎలా కాపాడుకోవాలి అని, ఈ అన్ని విషయాలను ఆయన చాలా డీటెయిల్డ్గా ఈ గాడ్గిల్ నివేదికలో తెలపడం జరిగిందనమాట. సో ఆ నివేదిక యొక్క ఫైండింగ్స్ని మనము ఆన్సర్లలో చాలాసార్లు కోట్ చేస్తూ, ఆన్సర్లలో వాడుతూ రాస్తూ ఉంటాము. సో ఇది మనకి ఎగ్జామ్ పరంగా వెరీ ఇంపార్టెంట్. ఎక్కడొస్తుందంటే GS 3లోనే మనకి పర్యావరణం అనే టాపిక్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ గురించి చూద్దాం. మాధవ్ గాడ్గిల్ అండ్ పశ్చిమ కనుమల పరిరక్షణ. అసలు మాధవ్ గాడ్గిల్ గారు ఎందుకు వార్తల్లో ఉన్నారు అంటే, ప్రముఖ భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త మరియు మేధావి మాధవ్ గాడ్గిల్ ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ క్రింది అంశాలపైన దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఏ అంశాలపైన? ఆయన చెప్పినటువంటి అంశాలు పరిరక్షణ, అభివృద్ధి. ఇది ఎప్పుడూ న్యూస్లో ఉంటుంది. అంటే కన్సర్వేషనా, డెవలప్మెంటా? ఇప్పుడు అభివృద్ధి జరగాలి అన్న పేరుతోటి అడవులను కొట్టేయడము, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణ లేకుండా పోతుంది. అట్లనే పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పి మనం అట్లే ఉండిపోతే అభివృద్ధి అనేది ముందుకు సాగదు. సో ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ రెండిట్లో అనే అంశం మళ్ళీ చర్చలోకి వచ్చిందనమాట. పర్యావరణ పరిరక్షణ వర్సెస్ అభివృద్ధి. పశ్చిమ కనుమలలో అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఎలా తీసుకొని రావాలి అనే దాని మీద మళ్ళీ చర్చ మొదలైంది. అండ్ గాడ్గిల్ కమిటీ, WGEEP అనమాట యాక్చువల్గా కమిటీ పేరు, దాని యొక్క సిఫార్సులు, ఆయన నేతృత్వంలోని కమిటీ నివేదిక యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి చర్చ మొదలైంది. అండ్ పశ్చిమ కనుమల రాష్ట్రాలు ఏవేవి? కేరళ, కర్ణాటక లాంటివి. వాటిల్లో సంభవిస్తున్న వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డము మరియు జీవ వైవిధ్య నష్టం పైన ఆయన చేసిన హెచ్చరికల పునఃపరిశీలన. ఇప్పుడు మనం కేరళలో వాయనాడ్ ల్యాండ్ స్లైడ్ అని జరిగింది కదా. సో వాయనాడ్లో ఈ కొండ చర్యలు విరిగిపడ్డము, అది ఆయన ఎప్పుడో హెచ్చరించడం జరిగింది, ఇట్లాంటివి జరుగుతాయి ఇక్కడ అని చెప్పి. సో ఆయన హెచ్చరించిన హెచ్చరికలను పునఃపరిశీలించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే కేరళలో, కర్ణాటకలో ఇట్లాంటి వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డం అనేది చాలా ఎక్కువ అవుతున్న ఈ సందర్భంలో గాడ్గిల్ గారి నివేదిక అనేది ఇక్కడ చాలా అత్యంత ఆవశ్యకమైనది, దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. సో కాబట్టి మనకి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. అసలు ఈ మాధవ్ గాడ్గిల్ ఎవరు అనేది చూద్దాం. ఈయన ఒక పర్యావరణ శాస్త్రవేత్త అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc యొక్క మాజీ ప్రొఫెసర్. అందులో ఆయన మాజీ ప్రొఫెసర్ మరియు సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్ అనే దాని యొక్క వ్యవస్థాపకుడు. అయితే 2010లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈయన చైర్పర్సన్గా ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది 2010లో. ఆ కమిటీ ఏం కమిటీ? పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ, వెస్ట్రన్ ఘాట్స్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ ప్యానెల్. దీనికి ఈయన చైర్పర్సన్గా వ్యవహరించడం జరిగిందనమాట. అయితే పర్యావరణ పాలనలో స్థానిక ప్రజల భాగస్వామ్యము మరియు వికేంద్రీకరణను ఆయన బలంగా సమర్థించారు. సింపుల్గా 1 లైన్లో చెప్పాలంటే ఆయన ఏం ఉండాలి అని కోరుకున్నారు అంటే, పర్యావరణ పాలనలో ఏముండాలి అని అంటున్నారు?
ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యం మరియు వికేంద్రీకరణ డీసెంట్రలైజ్డ్గా ఉండాలి అని చెప్పి ఆయన సమర్థించడం జరిగిందనమాట. ఆయన ఆ విషయాన్ని కోరుకున్నారు. ప్రజలు భాగస్వాములుగా ఉంటేనే పర్యావరణ పరిరక్షణ అనేది జరుగుతుంది అని చాలా బలంగా నమ్మిన వ్యక్తి మాధవ్ గాడ్గిల్. అసలు ఈ పశ్చిమ కనుమల గురించి కదా ఇదంతా. ఈ పశ్చిమ కనుమలు ఎందుకు ముఖ్యమైనవి? ప్రపంచంలోనే 8 అత్యంత కీలకమైన జీవ వైవిధ్య హాట్స్పాట్లలో ఇవి ఒకటి. ఇది వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని చెప్పి మొత్తం మనకు ప్రపంచంలో 8 ఉన్నాయి. దాంట్లో వెస్ట్రన్ ఘాట్స్ కూడా ఒకటి. సో అవి ముఖ్యమైనవి. రెండోది వచ్చేసి 6 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి భారతదేశంలో 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏవేవి ఆ రాష్ట్రాలు? ఇది సింపుల్ ప్రిలిమ్స్లో కూడా అడగచ్చు ఈ క్వశ్చన్ని. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఈ 6 రాష్ట్రాలలో మొత్తం మనకి భారతదేశం ఇలా ఉంటే ఇక్కడ గుజరాత్ నుంచి మొదలుకొని ఇట్లా తమిళనాడు వరకు ఈ పార్ట్ని మనము పశ్చిమ కనుమలు అంటాం. భారతదేశానికి పశ్చిమ దిక్కుగా ఉన్నాయి కాబట్టి ఇవి పశ్చిమ కనుమలు. అండ్ అట్లనే మనకి ఇట్లా ఈస్ట్ సైడ్ కూడా ఉంటాయి. వీటిని తూర్పు కనుమలు అని అంటాం, ఈస్టర్న్ ఘాట్స్ కదా. సో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు 2 ఉన్నాయి. అయితే ఈ పశ్చిమ కనుమలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి మనకి? ఇక్కడ గుజరాత్ నుంచి మొదలయ్యి గుజరాత్ దగ్గర, తర్వాత మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఇక్కడ నీలగిరి వరకు కింది వరకు మనకి ఈ పశ్చిమ కనుమలు అనేవి వ్యాపించి ఉన్నాయన్నమాట. అండ్ గోదావరి, కృష్ణ, కావేరి, పెరియార్ వంటి ప్రధాన నదులకు ఇవి మూలస్థానం. మనకి ఈ నదులన్నీ మనకి ఎక్కువగా భారతదేశంలో నదులన్నీ ఇట్లా పశ్చిమ దిక్కులో పుట్టి ఇలా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో కలిసేవే. ఒక నర్మదా తపతి మాత్రమే ఇట్లా అరేబియన్ సీలో కలుస్తాయి కదా. సో పెద్ద పెద్ద నదులైన గోదావరి కానీ, కృష్ణ కానీ, కావేరి కానీ, పెరియార్ కానీ ఇట్లాంటి నదులన్నిటికీ మూలస్థానం ఈ పశ్చిమ కనుమలే. అండ్ వీటి యొక్క ముఖ్య విధులేంటి? ఇవి ఏం చేస్తాయి అంటే నీటి భద్రతకి ఇవి అవసరం. తర్వాత ఋతుపవనాల నియంత్రణ మరియు వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి. సో ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో అంతా వర్షాలు పడటానికి కారణం ఏంటి? ఈ మేఘాలు వచ్చి ఇక్కడున్న ఈ పశ్చిమ కనుమలన్నీ ఢీ కొట్టడం వల్లనే మనకి ఇక్కడ వర్షాలు అనేవి పడుతున్నాయి అన్నమాట. సో ఋతుపవనాల నియంత్రణలో మనకి మాన్సూన్స్ ఋతుపవనాలను నియంత్రించడంలో, వాతావరణ మార్పులను తట్టుకునేలాగా చేయడంలో ఈ పశ్చిమ కనుమలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అవి లేకపోతే మనము ఇక్కడ పరిస్థితిని ఊహించలేమన్నమాట. సో అంత ముఖ్యమైన పశ్చిమ కనుమలను మనం సరిగ్గా కాపాడుకుంటున్నామా లేదా అనే దాని గురించి చూడాలి. ఇప్పుడు గాడ్గిల్ కమిటీ ఉంది కదా. సో వీళ్ళు ఇచ్చిన నివేదిక యొక్క ముఖ్య అంశాలు ఏంటి అనేది చూద్దాం. గాడ్గిల్ కమిటీ ఇచ్చిన ముఖ్య అంశాలు: మొత్తము పశ్చిమ కనుమలను ఈఎస్ఏగా ప్రకటించాలి. ఈఎస్ఏ అంటే ఏంటి అంటే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా, అంటే చాలా సెన్సిటివ్గా ఉంది ఇది. అంటే పర్యావరణ సున్నిత ప్రాంతం ఇది. అంటే పర్యావరణంలో ఏమాత్రం చిన్న తేడా జరిగినా తట్టుకోవడం, అంటే దాని యొక్క ఫలితం ఎట్లా ఉంటుంది అని అంటే భరించలేనంత ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి పశ్చిమ కనుమల్లోని 100% మొత్తం భూభాగాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా గుర్తించాలి. అండ్ దీన్ని జోనింగ్లు చేయాలి అని చెప్పారు. 3 స్థాయిల జోనింగ్, ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అంటామన్నమాట. సో ఎట్లా దాంట్లో ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ 1 ఇది వచ్చేసి అత్యంత సున్నితమైనవి. అంటే అక్కడ ఎట్లాంటి వాటిని పరిమితించకూడదు అని చెప్పారు అని అంటే గాడ్గిల్ గారు మైనింగ్, థర్మల్ ప్లాంట్లు, పెద్ద పెద్ద డ్యామ్లు, కాలుష్య పరిశ్రమలు ఇట్లాంటి వాటిని, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పశ్చిమ కనుమలు అనుకోండి, దీంట్లో కొంచెం పూర్తి కోర్ ఏరియా ఉంటుంది కదా, వీటిని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ 1 అంటే అసలు వాటిల్లో ఎట్లాంటి వాటిని అనుమతించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్రాంతాలు అన్నమాట ఇవి. అంటే మైనింగ్ కానీ, లేకపోతే థర్మల్ పవర్ ప్లాంట్లు కానీ, పెద్ద పెద్ద డ్యామ్లు కట్టడం కానీ ఇట్లాంటివి ఏవి చెయ్యకూడదు. ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ 2 and 3 ఇవి కొంచెం బెటర్ అనుకోండి, అంటే అక్కడ కొంతవరకు చెయ్యొచ్చు అనుకోండి. ఇక్కడ కఠినమైన పర్యావరణ నిబంధనలతో కూడిన
నియంత్రిత అభివృద్ధిని అనుమతించవచ్చు. అంటే అభివృద్ధి ఉండొచ్చు 2 and 3లో, కానీ చాలా నియంత్రితంగా ఉండాలి, అది కూడా కఠినమైన నిబంధనలతో అనుమతించవచ్చు. అదే 1 వాటిల్లో వచ్చేసి అసలు ఏమీ అనుమతించకూడదు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారనమాట. అండ్ వికేంద్రీకృత పాలన అవసరం, అంటే గ్రామ సభలు మరియు స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలి. ఒకవేళ ఒక పర్టికులర్ ఏరియాలో ఏదైనా ఒక అభివృద్ధి పని చేయాలి అని అనుకుంటున్నట్టయితే ఆ గ్రామ సభను వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. ఒకవేళ గ్రామ సభలు కనుక వద్దు అని చెప్తే ఖచ్చితంగా ఆ పని చేయడానికి లేదు. అంటే అధికారం మొత్తం ఎవరి చేతిలో పెట్టాలి? గ్రామ సభలు అంటే నథింగ్ బట్ ప్రజల చేతిలో ఉండాలి. వికేంద్రీకరణ ఉండాలి, వికేంద్రీకృత పాలన ఉండాలి. అప్పుడే మనము పర్యావరణాన్ని కాపాడుకోగలం. అంటే ప్రభుత్వాల కన్నా ప్రజలకు పర్యావరణ పరిరక్షణ గురించి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా దానివల్ల సఫర్ అయ్యే వాళ్ళే కాబట్టి వాళ్ళకే నిర్ణయం తీసుకునే అధికారం ఉంది దాని మీద అని చెప్పి ఆయన భావించడం జరిగింది. అండ్ సహజ సామర్థ్యం, అభివృద్ధి అనేది పర్యావరణం భరించే సామర్థ్యం పైన ఆధారపడి ఉండాలి అంటే ఇక్కడ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ 4 పాయింట్లు గాడ్గిల్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉన్న ముఖ్యమైన పాయింట్లు ఏంటి? 100కు 100% ఈఎస్ఏగా ప్రకటించాలి. తర్వాత 3 జోన్లుగా విభజించాలి. ఫస్ట్ జోన్ 1లో వచ్చేసి అసలు ఇట్లాంటి వాటిని అనుమతించకూడదు. జోన్ 2 and 3లో మాత్రము నియంత్రిత అభివృద్ధి విత్ కఠిన నిబంధనలు అని చెప్పాడు. వికేంద్రీకృత పాలన ఉండాలన్నాడు. సహజ సామర్థ్యం ఉండేలాగా మాత్రమే ఉండాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈయన ఇచ్చినటువంటి నివేదిక తర్వాత ప్రభుత్వము మళ్ళీ కస్తూరి రంగన్ కమిటీ అనే కమిటీని కూడా సేమ్ దీని మీదనే వేయడం జరిగింది. సో ఆయన ఇచ్చిన దానికి ఈయన ఇచ్చిన దానికి కొన్ని తేడాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. గాడ్గిల్ కమిటీ వర్సెస్ కస్తూరి రంగన్ కమిటీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ విస్తీర్ణం చూద్దాం. ఈయన 100% ఈఎస్ఏగా ఉంచాలి అని గాడ్గిల్ అన్నారు కదా. కస్తూరి రంగన్ వచ్చేసి 37% మాత్రమే చాలు అని చెప్పడం జరిగింది. అండ్ విధానం, పర్యావరణానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని గాడ్గిల్ అన్నారు. అభివృద్ధికి అనుకూలమైన విధానం ఉండేలాగా కస్తూరి రంగన్ ఇచ్చారు. నెక్స్ట్ వికేంద్రీకృత పాలన అని గాడ్గిల్ అన్నారు. కేంద్రీకృత పై స్థాయి నిర్ణయాలు తీసుకునేలాగా కస్తూరి రంగన్ చెప్పారు. నెక్స్ట్ పరిశ్రమలు ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ 1లో నిషేధించారు కదా గాడ్గిల్. ఈయన పరిమితమైన ఆంక్షలు మాత్రమే పెట్టారు. నెక్స్ట్ పర్యావరణ సున్నితత్వం ఆధారంగా ఈయన ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది గాడ్గిల్. అయితే కస్తూరి రంగన్ వచ్చేసి శాటిలైట్ చిత్రాలు, భూ వినియోగం ఆధారంగా ఆయన నివేదికను ఇవ్వడం జరిగిందనమాట. అండ్ సో ఇప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది చెప్పండి, గాడ్గిల్ గారు మొత్తము ఎట్లాంటి వాటిని అనుమతించలేదు అండ్ అన్నిటినీ ఇట్లా ఎకలాజికల్లీ సెన్సిటివ్ సున్నితత్వ ప్రాంతాలుగా చెప్పారు, వికేంద్రీకృతంగా ఉండాలి అన్నారు, అండ్ ఈ పరిశ్రమలు వీటినన్నింటినీ నిషేధించారు. సో ఇట్లాంటి దానికన్నా కస్తూరి రంగన్ గారు కొన్ని అన్ని తగ్గించి చెప్పారు కాబట్టి ఆబ్వియస్గా రాజకీయ ఆమోదం దేనికి ఉంటుంది? గాడ్గిల్ కమిటీకి లేదు, కస్తూరి రంగన్ కమిటీకి ఉంది. అన్ని రాష్ట్రాలు దీని వైపే మొగ్గు చూపడం జరిగింది. ఇప్పుడు మైనింగ్, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగాలు దెబ్బతింటాయి అనే భయంతో రాష్ట్ర ప్రభుత్వాలు గాడ్గిల్ నివేదికను వ్యతిరేకించడం జరిగింది. ఎందుకు వ్యతిరేకించాయి అంటే ఈ రంగాలన్నీ దెబ్బతింటే ఆర్థిక పరంగా నష్టపోతారు కాబట్టి. కానీ పర్యావరణం నష్టపోతే జరిగే నష్టాలను వాళ్ళు లెక్క చేయలేదన్నమాట. శాస్త్రీయ నివేదికను రాజకీయ ప్రయోజనాల కోసం పక్కన పెట్టడం వల్ల నేడు ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి విమర్శకులు భావిస్తున్నారు. సో వీళ్ళేంటి, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధిని, ఆర్థిక వృద్ధిని మాత్రమే చూసుకొని పర్యావరణ పరిరక్షణను పక్కన పెట్టేసి దానికి అనుకూలంగా ఇచ్చినటువంటి గాడ్గిల్ గారి నివేదికను వదిలేసి వీళ్ళు కస్తూరి రంగన్ కమిటీని వేయించుకొని వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టుగా ఆ నివేదికని పెంచుకొని వాళ్ళకు కావాల్సినట్టుగా పశ్చిమ కర్మల్ని వాడుకుంటున్నారు అని చెప్పి విమర్శకులు భావిస్తున్నారు. మరి ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి, మనం ఎట్లా ముందుకు పోవాలి అంటే, పూర్తి నివేదికను అమలు చేయకపోయినా గాడ్గిల్ సూచించిన ప్రధాన సూత్రాలనన్నా అనుసరించాలి. ఎట్లాంటివి? ల్యాండ్స్కేప్ ప్లానింగ్ అంటే ప్రాంతీయ స్థాయి ప్రణాళికలు, తర్వాత ఏ అభివృద్ధి పనులకైనా గ్రామ సభల సమ్మతి ఉండాలి అనేది, తర్వాత పర్యావరణాన్ని కాపాడుతూనే సుస్థిర జీవనోపాధిని కల్పించాలి అని చెప్పినటువంటి
గాడ్గిల్ గారి మాటల్ని గుర్తుపెట్టుకొని మొత్తం రిపోర్ట్ అమలు చేయకపోయినా అట్లీస్ట్ ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మనం ఆన్సర్లో రాయొచ్చు అనమాట. సో మాధవ్ గాడ్గిల్ వారసత్వం మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తోంది, సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే అభివృద్ధికి వ్యతిరేకం కాదు, పర్యావరణ పరిమితులకు లోబడి చేసే అభివృద్ధి అని. పశ్చిమ కనుమల పట్ల మనం చూపే నిర్లక్ష్యం నేడు పర్యావరణ హెచ్చరికలుగా ఉంటే రేపు అవి మానవ విపత్తులుగా మారుతాయి కాదు, ఆల్రెడీ మారాయి కూడా. మనకి వాయనాడులో జరిగిండేది అదే కదా. సో ఆయన ఇట్లాంటివే జరుగుతాయి మనం పట్టించుకోకపోతే అని చెప్పినట్టుగానే జరిగింది. సో ఇప్పుడు ఆ మాధవ్ గాడ్గిల్ గారు కూడా లేరు, ఆయన చనిపోవడం జరిగింది. అంత గొప్ప పర్యావరణ శాస్త్రవేత్త. ఆయన ఇచ్చినటువంటి నివేదికని ఏమాత్రం ఖాతరు చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసము, ఆర్థికంగా వృద్ధి ఉంటే చాలు అని అనుకొని మనం ఇట్లా పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు ఇట్లాంటి విపత్కర ఇవి ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి అని చెప్పి చెప్తున్నాం. అందుకే ఏమంటే మనం ప్రకృతి రక్షతి రక్షిత అంటాం కదా. మనం ప్రకృతిని కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది, లేకపోతే ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మానవ జాతి ఎంతో నష్టపోతుంది అని చెప్పి అంటున్నాం అనమాట. అది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. మొత్తం 3 ఆర్టికల్ వచ్చాయి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఈయన గురించి. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎదుర్కోబోయే భవిష్యత్తు సవాళ్లు మరియు సంస్థాగత మార్పులపై విశ్లేషణ. ఇస్రో ఎదుర్కోబోయే తదుపరి పెద్ద సవాళ్ళు ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ సవాళ్ళు ఏమున్నాయి ఇస్రో ఎదుర్కోబోయేవి? చంద్రయాన్ 3, ఆదిత్య L1, నిసార్ వంటి చారిత్రాత్మక విజయాల తర్వాత ఇస్రో యొక్క తదుపరి దశ కేవలం ఒంటరి విజయాల మీద మాత్రమే కాదు. అంటే ఇవన్నీ ఒంటరి విజయాలు. లైక్ చంద్రయాన్ 3 విజయం సక్సెస్ఫుల్ అయింది, ఆదిత్య L1 మిషన్ సక్సెస్ఫుల్ అయింది, నిసార్ సక్సెస్ఫుల్ అయింది. కానీ ఇక మీదట ఇస్రో యొక్క విజయం అనేది ఒంటరి విజయాల మీద మాత్రమే కాకుండా దేని మీద దృష్టి పెట్టాలి? సంస్థాగత లోతు, పాలనా సంస్కరణలు మరియు పారిశ్రామిక విస్తరణ పైన ఆధారపడి ఉంటాయి అని చెప్పి నిపుణులు విశ్లేషించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. సో ఇది మనకి ఎక్కడొస్తుంది అని అంటే అగైన్ ఇది కూడా GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఇస్రో అనే టాపిక్ కిందకి వెళ్తుంది ఇది. సో స్పేస్ టెక్నాలజీ కిందకి వెళ్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్టికులర్గా. సో ఇక్కడ ప్రధానమైన వాదన ఏంటి అని అంటే భారతదేశ అంతరిక్ష కార్యక్రమం మిషన్ ఆధారిత ప్రతిభ, మిషన్ లెడ్ ఎక్సలెన్స్ అనే దాని నుండి వ్యవస్థ ఆధారిత సామర్థ్యం, సిస్టమ్ లెడ్ కేపబిలిటీ వైపుగా మళ్ళాలి. అంటే ఏమంటున్నాం, దాని అర్థం ఏంటి అని అంటే ఉపగ్రహ ప్రయోగాలు మరియు అంతరిక్ష అన్వేషణలు అనేవి కేవలం అద్భుతాలుగా కాకుండా, ఇవేదో ఒక పెద్ద అద్భుతంగా కాకుండా ఒక క్రమబద్ధమైన, వేగవంతమైన మరియు పటిష్టమైన వ్యవస్థగా మారాల్సిన అవసరం ఉంది అని చెప్పి నిపుణులు భావిస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మన సవాళ్ళు ఏంటి అంటే సంస్థాగత పనితీరు. ప్రస్తుతం ఇస్రో మిషన్లు అత్యున్నత స్థాయి ఒత్తిడిలో పనిచేసే ప్రత్యేక బృందాలపై ఆధారపడి ఉన్నాయి. భవిష్యత్తులో అంచనా వేయదగిన షెడ్యూల్స్, ముందస్తు ప్రణాళికలు మరియు వైఫల్యాలను తట్టుకునే బఫర్ వ్యవస్థలు అవసరం. సో ఇప్పుడు సంస్థాగత పనితీరు మారాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇస్రో ఒకే సమయంలో అనేక పనులను చేయాల్సింది. ఏవేవి? ప్రస్తుత మిషన్ల నిర్వహణ, తదుపరి తరం ప్రయోగ వాహనాల అభివృద్ధి, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఇది. నెక్స్ట్ గగన్యాన్ కోసం సిద్ధమవ్వడం. ఇవన్నీ అట్ ఎ టైం చేయాల్సిన అవసరం ఉంది. కానీ పాలన మరియు చట్టపరమైన లోపాలు ఉన్నాయి. ఏంటవి? భారతదేశంలో ఇంకా సమగ్రమైన అంతరిక్ష చట్టం లేదు, స్పేస్ లా అనేది లేదు. దీనివల్ల ఏమైంది? బాధ్యతలు, బీమా మరియు వివాద పరిష్కారాలలో అస్పష్టత అనేది ఉంది. సో ఇస్రో వచ్చేసి పరిశోధనను చూసుకోవాలి, ఇన్స్పేస్ వచ్చేసి నియంత్రణను చూసుకోవాలి, NSIL వచ్చేసి వాణిజ్యం చూసుకోవాలి. వీటి మధ్య అధికారాల విభజన అనేది స్పష్టంగా ఉండాలి. ఒకటి ఇంకో దాని మీద డిపెండ్ అవ్వకూడదు. ఏదంతా కది దాని పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీ అవుతుంది అని అంటున్నారు. అండ్ అధునాతన తయారీ మరియు సరఫరా గొలుసులో మనకు లోతు తక్కువగా ఉంది. స్పేస్ స్టార్టప్లకు నిధుల కొరత
మరియు చట్టపరమైన అనిశ్చితి పెద్ద అడ్డంకులుగా ఉన్నాయన్నమాట. కాబట్టి మనము ఓవరాల్గా ప్రపంచంలో ఉన్న మిగతా స్పేస్ ఏజెన్సీస్ తోటి మనము పోటీ పడలేకపోతున్నాము ఈ లోపాల వల్ల. సో మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటున్నాము అంటే జాతీయ అంతరిక్ష చట్టాన్ని రూపొందించుకోవాలి. ఒక స్పేస్లా ఉండాలి మనకి. ఇది అంతరిక్ష కార్యకలాపాలకు చట్టబద్ధమైన రక్షణను మరియు స్పష్టతను ఇస్తుంది. తర్వాత ఇస్రోను కొన్ని వాటి నుంచి విముక్తిని చేయాలి. దేని నుంచి? రోజువారీ వాణిజ్య మరియు నియంత్రణ బాధ్యతల నుంచి ఇస్రోను వేరు చేయాలి. దానిని కేవలము పరిశోధన మరియు అభివృద్ధి సంస్థగా మాత్రమే ఉంచాలి. అంటే ఈ ఇన్స్పేస్కి నియంత్రణను వాణిజ్యాన్ని ఎన్ఎస్ఐఎల్కి అప్పగించేసి ఈ ఇస్రో అనేది కేవలం దేనికి పరిమితం అవ్వాలి? పరిశోధనకు అభివృద్ధికి మాత్రమే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మాత్రమే పరిమితం చేస్తే అప్పుడు అది దాని పనిని అది హ్యాపీగా ఈజీగా చేసుకోగలుగుతుంది. మొత్తం నియంత్రణ అదే, వాణిజ్యము అదే, పరిశోధన అదే చేయాలి అని అంటే ఆ బాధ్యతలన్నీ మోయలేకపోతుంది. సో క్లియర్గా నీ బాధ్యతలు ఇది అని ఈ మూడిటి మధ్య బాధ్యతలను డివైడ్ చేస్తూ ఒక అంతరిక్ష చట్టాన్ని మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నాం. అండ్ కేవలం మిషన్ల మీద మాత్రమే కాకుండా అంతరిక్ష విడిభాగాల తయారీలో దేశీయంగా పటిష్టమైన పునాది అనేది ఉండాలి. కానీ ఆ స్పేస్ స్టార్టప్లకు తగిన నిధులు అనేవి లేవు. ఆ నిధుల కొరత అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉందన్నమాట. అండ్ అధిక ప్రయోగాల వేగం. అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీ పడాలి మనము అంటే ప్రయోగాల యొక్క సంఖ్యను మరియు పునర్వినియోగ వాహనాల సామర్థ్యాన్ని పెంచాలి. అంటే మళ్ళీ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, ఆర్ఎల్వీస్ అంటాం. అంటే ఒకసారి మనము పంపించేసిన తర్వాత మళ్ళీ దాన్ని వాడుకోగలగడం. సో వాటి యొక్క నెంబర్ పెరగాలి. అండ్ తర్వాత ప్రయోగాల సంఖ్య కూడా అమెరికాతో, చైనాతో పోటీపడి భారత్ పెంచుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మనం చెప్తున్నాం అన్నమాట. సో ఏమంటున్నాము? ఇస్రో యొక్క భవిష్యత్తు విజయం కేవలం మైలురాయి వంటి మిషన్ల ద్వారా మాత్రమే కాకుండా ఇది ఒక సుస్థిరమైన, నియమబద్ధమైన మరియు పారిశ్రామిక స్థాయి అంతరిక్ష వ్యవస్థను ఎంతవరకు నిర్మించగలదు అనే దానిపైన ఆధారపడింది. అంటే ఎప్పుడో ఒకసారి ఒక చంద్రయాన్-3, ఒక ఆదిత్య-L1, ఒక నిసారు ఇట్లాంటివి పంపించడం మాత్రమే కాదు. అది వాణిజ్యపరంగా కానీ, నియంత్రణ పరంగా కానీ, ఈ పరిశోధన పరంగా కానీ ఒక క్రమబద్ధమైన, ఒక నియమబద్ధమైన, సుస్థిరమైన ఒక పారిశ్రామిక స్థాయికి చేరుకోవాలి. సో అట్లా చేరుకోవాలి అంటే ఇస్రో మీదనే మొత్తం బాధ్యతలు ఉంటే కష్టం. ఈ మూడు కలిసి పనిచేయాలి. ఎన్ఎస్ఐఎల్ కానీ, తర్వాత ఇన్స్పేస్ కానీ, ఇస్రో కానీ. సో ఇవన్నీ ఎవరి బాధ్యతలు వాళ్ళకు అప్పగించాలి అని అంటే ఏముండాలి? ఒక అంతరిక్ష చట్టం అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి మెయిన్స్గా కూడా దీన్ని క్వశ్చన్గా అడిగేదానికి అవకాశం ఉంది. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఫార్ములేటింగ్ స్పేస్ లా ఫర్ ఇండియా? అంతరిక్ష చట్టం యొక్క అవసరం భారతదేశానికి ఎందుకు ఉంది అని అంటే మనం ఈ పాయింట్లన్నింటినీ ఆన్సర్లో పెట్టేసి రాయొచ్చు అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేసాం. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎడిటోరియల్లో వచ్చినటువంటి నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే కేంద్ర రాష్ట్ర నిధుల బదిలీకి ప్రాతిపదికగా జిఎస్డిపి వాటా. సో కేంద్రము రాష్ట్రం మధ్య నిధుల బదిలీ జరుగుతుంది కదా, దానికి ప్రాతిపదికగా జిఎస్డిపి వాటాను చూడొచ్చా అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంది. ఇక్కడ ఇంట్రొడక్షన్ చూద్దాం. భారతదేశ సహకార సమాఖ్య స్ఫూర్తికి అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం కదా, స్ఫూర్తికి కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగే ఆర్థిక బదిలీలే వెన్నెముక. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు తమ ఆర్థిక సహకారానికి తగిన ప్రతిఫలం లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎప్పుడూ ఉండేదే. అంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమంటాయి? మేము చేస్తున్న ఆర్థిక సహకారానికి తిరిగి మాకు తగిన ప్రతిఫలం రావడం లేదు, అంటే మాకు కేంద్రం నుంచి వచ్చే నిధుల బదిలీ సరిపోవట్లేదు, చాలా అసంతృప్తిగా ఉన్నాం మేము అని చెప్పి అంటున్నాయి అట్లాంటి రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో పన్నుల వసూళ్లను మాత్రమే కాకుండా ఆదాయం ఎక్కడ సృష్టించబడుతుందో ప్రతిబింబించే జిఎస్డిపికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే చర్చ తెరపైకి వచ్చింది. అంటే పన్నుల వసూళ్లను మాత్రమే లెక్క చేయకుండా ఇక్కడ ఆదాయం, జిఎస్డిపి అంటే ఏంటి? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం కదా, స్థూల రాష్ట్రీయ ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే చర్చ మొదలైందనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం నిధుల బదిలీ విధానం ఎట్లా ఉంది అనేది చూద్దాం.
భారత రాజ్యాంగం ప్రకారం నిధుల పంపిణీకి ఒక వ్యవస్థ ఉంది. అదేంటి? మనకి ఆర్థిక సంఘం నిధుల పంపిణీని సిఫార్సు చేస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ అనేది నిధుల పంపిణీని సిఫార్సు చేస్తుంది. ఎట్లా? 2 రకాలుగా. నిలువు పంపిణీ వర్టికల్ డెవల్యూషన్ ఉంటుంది, అడ్డగీత పంపిణీ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి? కేంద్రం సెంటర్ కదా, ఇది సెంటర్ నుండి స్టేట్స్కి వస్తే దీన్ని వర్టికల్ డెవల్యూషన్ అంటాం. ఇది ప్రస్తుతం ఎంత? 41% ఉంది. అండ్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే రాష్ట్రాలకు మధ్య, ఇది స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 ఇట్లా రాష్ట్రాల మధ్య జరిగితే దీన్ని హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇది రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ అన్నమాట. సో ప్రస్తుతం ఏ ప్రాతిపదికన ఈ డెవల్యూషన్ అనేది జరుగుతుంది, ఈ పంపిణీ జరుగుతుంది అంటే జనాభా, ఆదాయ వ్యత్యాసం, వైశాల్యం, అటవీ విస్తీర్ణం ఇట్లాంటి వాటి ఆధారంగా మనకి పంపిణీ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే పన్నుల సహకారము లేదా ఆర్థిక సామర్థ్యము వంటి అంశాలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఈ రాష్ట్రాల నుండి ఈ రాష్ట్రాలు ఎంత పన్నులు వసూలు చేస్తున్నాయి, ఆర్థిక సామర్థ్యం ఆయా రాష్ట్రాలకు ఎంత ఎక్కువగా ఉన్నా వాటిని తక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట వాటికి. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ పన్నులు వసూలు చేసే రాష్ట్రాలు అంటే ఆర్థికంగా ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాయంటే ఆర్థికంగా బలంగా ఉన్నట్టు. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనేది తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎక్కువగా పన్నులు వసూలు చేస్తుంది అంటే ఆర్థికంగా బలంగా ఉంది, దాని యొక్క ఆర్థిక సామర్థ్యం బాగుంది. సో కాబట్టి ఎక్కువగా పన్నులు వసూలు చేసి కేంద్రానికి ఇస్తుంది, కేంద్రం వాటాకి అది కంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ దానికి నిధుల బదిలీలో వాటా తక్కువగా ఉంది. కాబట్టి ఏమవుతుంది? ఇవి ఎంత ఎక్కువగా ఇచ్చినా వీళ్ళకు తగిన ప్రతిఫలం అనేది ఇట్లాంటి రాష్ట్రాలకు రావటం లేదు. అది ప్రధాన సమస్య. అంటే పన్ను వసూళ్ళు ఈజ్ నాట్ ఈక్వల్ టు పన్ను లభ్యత. అది ఏంటనేది చూద్దాం. పన్నులు ఎక్కడ వసూలు అవుతున్నాయి అనే దానికి, ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి అనే దానికి మధ్య వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే తమిళనాడులో కార్ల తయారీ జరుగుతుంది, కానీ ఆ కంపెనీ హెడ్ ఆఫీసు మహారాష్ట్రలో ఉంటే కార్పొరేట్ పన్ను మహారాష్ట్ర ఖాతాలోకి వెళ్తుందన్నమాట. సో కానీ కార్ల తయారీ జరిగేది ఎక్కడ? తమిళనాడులో. కానీ కేవలం దాని హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది కాబట్టి కార్పొరేట్ పన్ను ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? మహారాష్ట్ర ఖాతాలోకి వెళ్తుంది. ఫలితం ఏమవుతుంది? ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు అంటే తమిళనాడు లాంటివి వాటి పాత్ర తక్కువగా కనిపిస్తుంది, కార్యాలయాలు ఉన్న రాష్ట్రాల వాటా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తయారీ మరియు ఎగుమతి ఆధారిత రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందన్నమాట. సో కాబట్టి ఇక్కడే ఇట్లా పన్ను వసూలుకు దీన్ని ఏమంటారు లభ్యతకు తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, తమిళనాడులో జరుగుతోంది మొత్తము, కానీ ఉత్పత్తి జరుగుతుందంతా తమిళనాడులో, కానీ కార్పొరేట్ పన్ను వెళ్తున్నది మాత్రం ఎవరికి? దాని హెడ్ ఆఫీస్ ఉన్న మహారాష్ట్రలోకి. సో కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం అంటే లైక్ ఈ నెగిటివ్ని తప్పించడం కోసం అని చెప్పి ఇక్కడ మనకి జిఎస్టిపి అనేది ఇక్కడ ఫామ్లోకి వస్తుంది. జిఎస్టిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి కదా, స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి కదా. సో దీనివల్ల ఏమవుతుంది? ఏ రాష్ట్రంలో అయితే ఈ ఉత్పత్తి జరుగుతుందో అదే కన్సిడరేషన్లోకి వస్తుంది మనకి. అంటే ఇక్కడ తమిళనాడులో తయారవుతే తమిళనాడుకే అది చెందుతుంది, జిఎస్టిపిలోకే అది వస్తుంది కాబట్టి. సో జిఎస్టిపి ఎందుకు మెరుగైన సూచిక అనేది ఇక్కడ చూడండి. జిఎస్టిపి అనేది విలువ జోడింపు, ఉపాధి కల్పన మరియు పారిశ్రామిక ఉత్పత్తిని ప్రతిబింబిస్తుంది. సో ఇది కాగితాలపై జరిగే లావాదేవీల కంటే క్షేత్రస్థాయిలో జరిగే ఆదాయ సృష్టిని ఈ జిఎస్టిపి సూచిస్తుందన్నమాట. అండ్ జిఎస్టి ప్రభావం, వస్తు సేవల పన్ను గమ్యస్థాన ఆధారిత పన్ను కాబట్టి, అంటే డెస్టినేషన్ బేస్డ్ కాబట్టి రాష్ట్రాల మధ్య వినియోగాన్ని ఇది సరిగ్గా చూపుతుంది. కానీ ప్రత్యక్ష పన్నుల విషయంలో ఇంకా అస్పష్టత అనేది ఉంది. దానిని జిఎస్డిపి ద్వారా సరిచేయవచ్చు. సో ఇక్కడ జిఎస్టి ఏం చేసింది? గమ్యస్థాన ఆధారితంది కదా, కాబట్టి ఏమవుతుంది? రాష్ట్రాల మధ్య వినియోగాన్ని ఇది సరిగ్గా చూపిస్తుంది. కానీ ఇవి ఈ కార్పొరేషన్ ట్యాక్స్ ఇట్లాంటివి ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్ కదా, కాబట్టి అస్పష్టత ఉంది. కాబట్టి దాన్ని సరిచేయడానికి మనము జిఎస్టిపి ద్వారా సరిచేయచ్చు అనమాట. అండ్
ఇక్కడ దీనివల్ల జిఎస్డిపి ఆధారిత ఫార్ములాను ఉపయోగించడం వల్ల నష్టపోయేదెవరు, ప్రయోజనం పొందేదెవరు? ప్రయోజనం పొందే వచ్చేసి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ లాంటి అధిక తయారీ సేవల రంగాలు ఉన్నటువంటి రాష్ట్రాలు. మరి తగ్గుదల కనిపించేది వేటికి? ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ తయారీ రంగము, సేవల రంగము అంత బలంగా లేవు కాబట్టి వీళ్ళు నష్టపోతారనమాట. అయితే ఈ మార్పు వల్ల వెనుకబడిన రాష్ట్రాలకు వచ్చే నష్టం తక్కువగానే ఉంటుందని కానీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు తగిన గుర్తింపు లభిస్తుందని విశ్లేషణలు చెబుతున్నాయి. సో అంటే వీటి వల్ల అవేం నష్టపోవు, తక్కువగానే ఉంటుంది. ఇవి మాత్రం బాగా బాగుపడతాయి ఈ మార్పు వల్ల. సో ఇప్పుడు సామర్థ్యము వర్సెస్ సమానత్వం. ఇక్కడ సామర్థ్యం చూడాలన్నా, అన్ని రాష్ట్రాలకు సమానత్వం చూడాలన్నా, సాంప్రదాయ విధానం ఏంటి? ఆర్థిక సంఘాలు ఇప్పటి వరకు సమానత్వంకి ప్రాధాన్యత ఇచ్చి పేద రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు ఇచ్చాయి. సమానత్వం పాటించాలి కాబట్టి. అంటే ఈ ఎక్కువగా ఇస్తున్న రాష్ట్రాలు, ఈ రిచ్ స్టేట్స్ ఉంటాయి కదా, సో ఈ రిచ్ స్టేట్స్ ఇవి ఎక్కువగా ఇస్తున్నాయి కాబట్టి మళ్ళీ వీటికే ఎక్కువగా ఇచ్చి పూర్ స్టేట్స్ ఏవైతే నిధుల దీంట్లో తక్కువగా ఇస్తున్నాయో కేంద్రానికి, వీటికి తక్కువగా ఇచ్చారనుకోండి, ఇంక ఇవి ఎప్పటికీ పూర్గానే ఉండిపోతాయి, ఇవేమో రిచ్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది? సమానత్వం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఆర్థిక సంఘం ఏం చేసింది? సమానత్వానికే ప్రాధాన్యత ఇస్తూ ఈ పేద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే లైక్ ఎక్కువ కంట్రిబ్యూషన్ చేయలేనివి ఏవైతే ఉన్నాయో, ఈ పేద రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు ఇవ్వడం జరిగింది సమానత్వాన్ని తీసుకొనడానికి. కానీ దీనివల్ల సవాల్ ఏంటి అంటే, వృద్ధిని సాధిస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు తగ్గి పోటీతత్వ సమాఖ్య స్ఫూర్తి లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రాలు ఏమంటున్నాయి? మీరు ఎంతసేపు ఉన్నా ఈ పేద రాష్ట్రాలకే ఎక్కువ నిధులు ఇస్తూ పోతే ఇంక అసలు మాకేం ఉత్సాహం ఉంటుంది? మా ప్రోత్సాహకాలు ఏంటి మాకు? అంటే మేము ఎందుకు ఇవ్వాలి? అసలు మాకు ఏమాత్రం, అంటే లైక్ మేము కూడా ఇట్లనే చేస్తాం, మేము కూడా తగ్గించుకుంటాం, అప్పుడు మాకు కూడా నిధులు వస్తాయి కదా అన్నట్టుగా అవుతుందన్నమాట. సో ఇది ఏమవుతుంది? పోటీతత్వ సమాఖ్య స్ఫూర్తికి ఇది ఒక పెద్ద అడ్డుకట్టగా ఉంటుందన్నమాట. కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది లేకుండా పోతుంది దీనివల్ల. సో దీనికి పరిష్కారం ఏంటి అంటే జిఎస్డిపిని చేర్చడం. దీని ద్వారా వృత్తిని ప్రోత్సహిస్తూనే గ్రాంట్ల ద్వారా వెనుకబడిన రాష్ట్రాలకు మద్దతు ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ పూర్ స్టేట్స్కి గ్రాంట్ల ద్వారా మద్దతు ఇస్తూ జిఎస్డిపిని యాడ్ చేశారనుకోండి, అట్లా వీళ్ళకు మంచి చేసినట్టు అవుతుంది, వీళ్ళకు లాభమే ఉంటుందన్నమాట. కానీ దీంట్లో వచ్చే సవాళ్ళు ఏంటి అంటే అసంఘటిత రంగం అంచనా వేయడం కష్టము. ఇక్కడ ఈ జిఎస్డిపిలో ఈ అసంఘటిత రంగం అనేది ఎక్కువగా ఉంటుంది, అది దాంట్లోకి రాదు. సో దాన్ని అంచనా వేయడం కష్టం. ఇంకోటి, వలస కార్మికుల వల్ల కలిగే ఆదాయ మార్పులను లెక్కించడం అనేది కూడా ఒక ఇబ్బంది. తర్వాత రాష్ట్రాల స్థాయిలో పటిష్టమైన డేటా వ్యవస్థలు అనేది అవసరం. సో జిఎస్డిపిలో క్యాలిక్యులేషన్లో ఏమన్నా లోపాలు జరిగితే మళ్ళీ నష్టపోతామన్నమాట. సో ఏం చేయాలంటే రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీలో జిఎస్డిపి వాటాను పెంచాలి. తర్వాత సమానత్వ ప్రమాణాలను పాటిస్తూనే ఆర్థిక సామర్థ్యానికి తగిన గుర్తింపు ఇవ్వాలి. సో ఇక్కడ సమానత్వం కరెక్టే కావాలి, కానీ వీళ్ళు ఇంతగా చేస్తున్నందుకు వీళ్ళకు కూడా తగిన ప్రోత్సాహాలు ఇవ్వాలి. తర్వాత కేంద్రం వసూలు చేసే సెస్సులు, సర్ఛార్జీలను తగ్గించి రాష్ట్రాలకు ఇచ్చే వాటాలను పెంచాలి. తర్వాత రాష్ట్రాల పన్ను లభ్యత మ్యాపింగ్ని చేసి సాంకేతికతను మెరుగుపరచాలి. ఇక్కడ సెస్సులు, సర్ఛార్జీలు అంటే ట్యాక్స్ల పన్నుల మీద వేసే పన్నులు కదా అవి మొత్తము కేంద్రంకే పోతాయి. కాబట్టి వాటిని తగ్గించి రాష్ట్రాలకు ఇచ్చే వాటాను పెంచితే కూడా సరిపోతుంది. ఫైనల్గా ఏమంటున్నాము? జిఎస్డిపిని ఒక ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల ఆర్థిక వాస్తవికతను అనుగుణంగా నిధుల బదిలీ జరుగుతుంది. ఇది ఉత్పాదకతను గౌరవించడమే కాకుండా సహకార సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సమానత్వము మరియు సామర్థ్యం ఉన్న సమతుల్యతను సాధించడం ద్వారా భారతదేశ ఆర్థిక నిర్మాణాన్ని మరింత పటిష్టంగా మార్చచ్చు అని చెప్పి మనకి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేశాము. రేపు మళ్ళీ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ని తెలుగు మీడియంలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీరు ఈ కోర్సెస్కి January 15th లాస్ట్ డేట్ కాబట్టి ఈలోపు తగ్గించిన రేట్స్కి మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే 15th January లోపు కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.